స్టెప్ బై స్టెప్ అల్లే విధానం మీకు వెంకటేశ్వర స్వామి బొమ్మ షేర్ చేస్తున్నానండి. నేను అల్లిన విధంగా మీరు అల్లుకున్నారనుకోండి, అల్లిక రాని వాళ్ళు కూడా చక్కగా అల్లుకుని రెడీ చేసుకోవచ్చండి వెంకటేశ్వర స్వామి బొమ్మని, పద్మావతి అమ్మవారి బొమ్మని. వీడియోలోకి వెళ్ళిపోదామండి. పూసలతో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని అల్లే విధానం మన ఛానల్లో షేర్ చేస్తున్నాను కదండి. దానిలో భాగంగా కంటిన్యూ వీడియో. ఇంకా కొంచెం బీడ్స్ అయితే మరలా చేంజ్ అయిపోతాయి. ఓకేనా? ముందు కిందటి వీడియోలో ఎంత మటుకు వెళ్ళానో మీకు ఒకసారి చూద్దాము. ఇదిగోండి, ఇంత మటుకు అయితే మీకు పార్ట్ 8 ఇంత మటుకు అయిపోయింది. ఈ వీడియో పార్ట్ 9 అవుతుందన్నమాట. ఇక్కడ వరకు ఇంత మటుకు అల్లే విధానం మీకు షేర్ చేశాను. నెక్స్ట్ ఏమేమి బీడ్స్ పడతాయి అనేది చూసేద్దామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 9 షేర్ చేస్తానండి. ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ చూసేయండి. వైట్, బ్లాక్, స్నఫ్, ఈ 3 కలర్స్ బీడ్స్ 6 mm సైజ్ బీడ్స్ అండి. ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఈ మాత్రం మనకు సరిపోతాయి. వైట్ వచ్చేటప్పటికోనో మనం పంచె భాగానికి తీసుకుంటామండి. డ్రెస్సింగ్లో తెలిపే ఉంటుందండి, సాధ్యమైనంత వరకు పంచె మనం తెలిపే ఉంటుంది. తెలిపే వేస్తేనే బాగుంటాయి. తెలుపు ఇవోనో బార్డర్కి వేసేస్తాము. ఇవోనో అంటే మనం బాడీకి ఏం తీసుకుంటున్నామంటే ముఖానికి కానీ, ఈ కాళ్ళకు కూడా ఇక్కడ బ్లాక్ వేసేసాం కదా, ఇంకా చేతులు వస్తాయి అన్నమాట. చేతులకి నేను బ్లాక్ తీసుకుంటున్నాను. ఇక్కడ పాదాల దగ్గర మీరు ఏ కలర్ వేస్తారో, చేతుల దగ్గర ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ ఏమైనా అండి అవే తీసుకోండి. ఓకేనా? అదండి, ఈ 3 కలర్స్ మనకి ఉపయోగపడతాయి. ఒక్కసారి ఈ బొమ్మ గురించి మీకు చెప్పిన తర్వాత మనం అల్లే విధానం చూద్దాం. ఇంకా ఈజీ మెథడ్లో నేను డిజైన్ చేయటం మీకు నేర్పుతానండి. ఇక్కడ వరకు క్లోజ్ చేసేద్దామండి. వైర్ అనేది మీకు ఇక్కడ వరకు క్లోజ్ చేసేద్దాం. పార్ట్ 8 వరకు అల్లుకున్న తర్వాత వైర్ని క్లోజ్ చేసేయండి. మరలా కొత్తగా ఎక్కించుకుందాం. ఇదిగోండి, ఇక్కడికి ముందుకు తీసుకొచ్చేసి ఇక్కడే చేయొద్దండి, గ్రిప్ తప్పిపోద్ది, మీకు ఇలా వంగిపోద్ది. ఇక్కడే చేస్తే కొంచెం ముందుకు తీసుకురండి. ఎక్కడైతే మనకి నాటు ఒకే వైపు నాట్స్ రావాలి అంటే ముడులు చూసారు కదా, మనం ముందు ముళ్ళేస్తాం కదా, ఎండింగ్ ముడి స్టార్టింగ్ ముడి 2 ఉంటాయి. అవన్నీ ఒకే వైపుకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఇటు చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనకి. ఇటు చూడండి, ఇక్కడ ఇవన్నీ ముళ్ళే. అందుకని మనం ఏంటంటే, మనం ఫ్రేమ్ కట్టించామనుకోండి, ఒకవైపుకే ముళ్ళు వేసుకుంటే అడుగు భాగానికి ముళ్ళు పెట్టేసేసి చక్కగా నీట్గా ఇలా పై భాగానికి ఇలా రెడీ చేసుకోవచ్చు మనం. అందుకని ఈ టిప్ కూడా మీరు కంపల్సరీగా పాటించండి. నీట్గా ఉంటుందండి బొమ్మ మనకి. ఇక్కడ ముడి వేసేద్దాము. ఆరెంజ్ బీడ్ దగ్గర కొంచెం వైర్ తీసుకోండి, సూది మీద మెలిక వేయండి. ఇలా 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ వేసేయండి. ఇక్కడే కట్ చేయకుండా ఇలా దగ్గరికి లాగేసేయండి నాట్ని. ఇక్కడే కట్ చేయకుండా ఇంకొక బీడ్లోకి కూడా ముందుకు తీసుకెళ్ళిపోండి. ఇలా స్ట్రాంగ్గా వేయండి అబ్బా నాటు మాత్రం. ఇంకా అడ్డ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేయండి ఒకసారి. ఇక్కడ కట్ చేసేద్దాం. నాట్ అనేది మీరు లేట్ అయినా స్ట్రాంగ్గా వేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ముడి వేసేసుకోవాలండి. ఇట్లా కొత్త వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అడిగారండి నాటు వేయటం ఎలాగో చూపించమని. ముడి ఇదిగోండి, నేను డబల్ తీసుకుంటున్నా. ఎందుకంటే మనం ఫ్రేమే కాబట్టి డబల్ తీసుకోవచ్చు. ఇంకొకటి, వైరు సన్నం అయితే డబల్ తీసుకోండి, బాగా లావ్ అయితే సింగిల్ తీసుకోండి. మిడిల్గా ఉన్న డబలే తీసుకోవచ్చు. ఎందుకంటే బీడ్లో నుంచి మనకి 2 టైమ్స్ తిరగాలండి వైర్ అనేది. ఈ బీడ్ హోల్లో నుంచి ఒక్కసారి కాదండి 2 టైమ్స్ దాకా తిరగాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ వైర్ అనేది డబల్ ఎక్కించుకుంటామా సింగిల్ ఎక్కించుకుంటామా అనేది చూడండి. ఒక్కసారి నాటు చూసేయండి. ముడి ఇదిగోండి ఇలా తీసుకుని డబల్ ఇలా ఒకసారి వేసి లాగద్దండి. దీన్నే ఈ రౌండ్ ఉంది కదా, దీన్ని అల్లేద్దాం ఇలా. 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్, నేను 4 టైమ్స్ వేస్తున్నానండి. వేసి ఇలా లాగేయండి దగ్గరికి. ఇలా వస్తుంది, ఒక బోరుగా వస్తుంది. దీన్ని మధ్యకి ఇలా లాగేయండి.
ఒక అల్లికలాగా వచ్చిన దాన్ని ముడిలాగా రెడీ చేసాం. చూసారు కదా ఇలా. దీన్ని ఎక్స్ట్రా ఉంది కదండి, దీన్ని కట్ చేసేయండి. ఇది ఇక్కడ ఇలా రెడీ చేసేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఒక 2 minutes వీడియో చూడండి. ఇప్పుడు చూస్తేనే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పటికి అర్థమవుతుంది. లేదంటే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఇంకా అల్లిక చూపించటం లేదు కదా, అల్లేటప్పుడు చూద్దాం అనుకున్నారంటే మాత్రం చాలా మిస్ అయిపోతారు మీరు. ఇది చూస్తేనే మీకు నెక్స్ట్ వీడియో అర్థమవుతుంది. ఓకే అండి. ఇక ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, షేప్ వచ్చేటప్పుడు ఒక శివలింగం వస్తుంది చూసారా, ఆ షేప్ అయితే మనకి రెడీ అయింది లెక్కకి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఒక్కసారి బీట్స్ కౌంట్ చేసేయండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 బీట్స్ రావాలి. ఇక మనకు వర్క్ అంతా 17 బీట్స్తోనే ముందుకు వెళ్ళిపోద్దండి. ఇంకా ఇక్కడ రైటు లెఫ్ట్ ఇక్కడ పెంచాం కదా, ఇలా పెంచినట్టుగా మీకు వర్క్ ఉండదు. మొత్తం ఇలాగే కంటిన్యూగా ఇలాగే వెళ్ళిపోద్ది. 17 బీట్స్. నెక్స్ట్ స్టెప్ 17. నెక్స్ట్ 5 దాకా కూడా వెంకటేశ్వర స్వామికి 17 స్టెప్సే కంటిన్యూ అవుతుందండి. అదొకటి మీరు గ్రహించండి. నెక్స్ట్ ఒక్కసారి ఇటు చూడండి, మీరు ఎల్లో బీడ్స్ సైడ్న కౌంట్ చేస్తా. ఈ కింది బీడ్స్ సైడ్న ఒక్కసారి కౌంట్ చేస్తా. ఇవి కరెక్ట్గా ఉంటేనే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. నేనైతే కరెక్ట్గా వేసా. మీరు వేశారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ అనేది మనకి ఇప్పటానికి కుదరదండి, ఇక్కడే స్టార్ట్ అయిపోద్ది అనమాట మనకి. అందుకని ఒక్కసారి కౌంట్ చేస్తాను. ఎల్లో బీడ్స్ ఇలా పెట్టాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 బీడ్స్ ఎల్లో రావాలండి క్రింది భాగం. నెక్స్ట్ సైడ్న చూద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 బీడ్స్ ఇటు రైట్ సైడ్ ఎల్లో రావాలండి. ఇటు కూడా 11 రావాలి. ఇది ఒకటి చూడండి. నెక్స్ట్ ఇక్కడ డార్క్ స్కై బ్లూ ఉన్నాయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. మరలా కింద ఒక బీడ్ 11. ఇటు కూడా సేమ్ 11 రావాలి. అంటే ఈ బారోన 10 ఉంటుంది, ఈ ప్లస్ ఇదొకటి యాడ్ చేసాం, మొత్తం టోటల్ 11 రావాలి. ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు 17 రావాలి. ఒక్కసారి ఇలా పెట్టి చూడండి కరెక్ట్గా మనం అల్లామా లేదా. ఇదిగోండి మిడిల్, ఇది మిడిల్ బీట్ మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ 2 స్నఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. దీన్ని ఒక ఫ్లవర్ అంటాం, దీన్ని ఒక ఫ్లవర్ అంటాం. 2 స్నఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. రైట్ చూడండి, ఇలా దగ్గరికి ఇలా పెట్టి చూపిస్తాను. 1 బీడ్ స్నఫ్ రైటు లెఫ్ట్, తర్వాత వైట్ బీడ్స్ 1 2 3 1 2 3, తర్వాత 2 స్నఫ్ బీడ్స్ రైటు, 2 స్నఫ్ బీడ్స్ లెఫ్ట్, తర్వాత 2 ఆరెంజ్ బీడ్స్ 2 ఆరెంజ్ బీడ్స్. ఇలా సగం అయితే 1 2 3 4 5 6 7 8 బీట్స్ ఇటు రావాలి, 8 బీట్స్ అటు రావాలి, మిడిల్ 1 బీట్. మొత్తం టోటల్గా 8 + 8 16 ప్లస్ మిడిల్ బీట్ 1 17 బీట్స్. టోటల్గా 17 బీట్స్ అయితే మనకు రావాలి. ఓకే అండి. ఇది ఒక్కటి ముందు గుర్తుపెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మీకు నేను చాలా తేలికైన పద్ధతిలో అల్లే విధానం షేర్ చేస్తానండి. ఎందుకంటే మీరు బీట్స్ ఇలా లైన్గా అల్లుతున్నాను అనుకోండి, మీరు బీడ్స్ కలర్స్ చేంజ్ చేసుకుంటాం కొంచెం ఇబ్బంది పడుతున్నామండి మేము అన్నారు కదా. అంటే కొన్నిటికైతే తప్పదండి, ఉన్నది ఉన్నట్టుగానే అల్లాల్సి వస్తుంది. కొన్నిటికి కొంచెం ఇంకా తేలిగ్గా ఏమల్లచ్చు అనేది నేను ఆలోచించి మనం ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉన్నది కదండి, పార్టేషన్ చేద్దాం. ఇక్కడ వరకు ఆఫ్, ఇక్కడ మధ్య భాగం ఉంది కదా, ఇక్కడ ఈ మధ్య భాగాన్ని రైటు లెఫ్ట్ ఈ బొమ్మని పార్టేషన్ చేస్తే మీరు ఇంకా ఈజీగా అల్లుకోవచ్చు. కొత్తగా అల్లుకునే వాళ్ళు కానీ, లేదంటే అసలు అల్లుకోవాలి మాకు ఉత్సాహంగా ఉంది అనుకునే వాళ్ళకి కానీ ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను దీన్ని కొత్తగా ఇలా పార్టేషన్ చేసి మీకు అల్లే విధానం షేర్ చేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, అసలు చాలా ఈజీ అండి. మీకే చెప్తారు ఎంత ఈజీగా ఉంటుందండి అని. ఇప్పుడు ప్రస్తుతానికి మనం స్నఫ్ బీడ్స్ తీసుకున్నామండి. నీడిల్కి వైర్ ఎక్కించేసుకోండి. డబల్ నాట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇక్కడ 17 బీడ్స్ ఉన్నాయి కదండి. ఇంకా అల్లిక స్టార్ట్ చేద్దాము. పార్ట్ 9 అనమాట ఇది. ఇప్పటి వరకు కూడా చూడండి, మీరు చూడకపోతే నెక్స్ట్ అర్థం కాదండి మీకు. ఓకేనా. ఇది ఇప్పటి వరకు మనకి ఇక్కడ చూడండి 2 ఫ్లవర్స్ వచ్చాయి.
4 బీటీ 1 2 3 4 ఇదొక ఫ్లవర్ 1 2 3 4 ఇదొక ఫ్లవర్ 2 ఫ్లవర్స్ వచ్చాయి. ఓకేనా? ఇక్కడ కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ వైర్ ఎక్కిద్దామండి. మధ్య బీడ్ తీసేసుకోండి. మనకి ఇలా మధ్యకి పెట్టేసి మధ్య బీడ్ ఉంది, మిడిల్ బీడ్ తీసుకోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది స్నఫ్, మధ్య బీడ్ తీసుకోండి. 3 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి కదా, మిడిల్ బీడ్ తీసుకోండి స్నఫ్. ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడికి తీసుకొచ్చేయండి వైర్ని, ఇలా ఎదురుకు పెట్టేసుకోండి, ఎక్కించేయండి. ఇక్కడ మధ్య భాగం అల్లుదాం. తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్, అలా అల్లితే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడికి వైర్ ఉంది. నేను చెప్పినట్టుగా వీడియో మాత్రం తప్పకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే నేను తేలికైన పద్ధతి అన్నాను కదా, అందుకని చెప్పి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. చేస్తే మాత్రం మీకు ఈ బొమ్మ రాదు. అసలు ముందు ఇక్కడ వరకు కంటిన్యూగా అసలు కరెక్ట్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు పైన ఈ డ్రెస్సింగ్ కానీ ఇంకా ఆయన హ్యాండ్స్ కానీ ఏదైనా వెయ్యాలి అంటే ఇక్కడ వరకు కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే మనం వెయ్యలేం. ఓకేనా? ఇంకొకసారి చెక్ చేసుకునే ఈ పార్ట్ 9 వీడియో చూడండి, చూసి స్టార్ట్ చేయండి. ఓకేనా? ముందు మనకి ఎక్కువైపోయింది కాబట్టి ఇలా మడిచేద్దాం. ఇలా మడిచేసి ఇలా మన చేత్తో పట్టుకుందాం, ఇలా తిప్పుకుందాం మన వైపుకి. ఈ మిడిల్ 3 బీడ్స్ ఉన్నాయి కదా, 1 2 3 స్నఫ్ బీడ్స్, మిడిల్ బీడ్ తీసుకుందాం. తీసుకుని ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేయండి. ఇలా వైర్ ఇక్కడ ఉంది కదా, మరలా ఈ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. మనం 4 బీట్ మెథడ్తో ఎలా వేస్తామో సేమ్ అలాగే. ఇక్కడ స్టార్టింగ్ వేసాను చూసారా, ఇక్కడ స్టార్టింగ్ వేసాం, అలా వేసుకోవాలి. ఈ లైన్ కూడా 1 వేసాము, ఇంకొక 3 బీడ్స్ యాడ్ చేద్దామండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 2 ఫ్లవర్స్ అయితే అయిపోయాయి. ఇలా లూజ్ అనేది అస్సలు రానియద్దండి. ఒకవేళ వచ్చినా ఇక్కడ వరకు టైట్గా లాగేసేయండి. లాగేసిన తర్వాతే ఇలా నెక్స్ట్ దీన్ని లాగండి. ఇలా 2 బీడ్స్ అయిపోయాయి. మరలా ఇక్కడ 1 బీట్ ఉంది, 2 3 యాడ్ చేసేద్దాము. మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి పైకి నీడిల్ని. పైకి 3 యాడ్ చేసాం, 1 2 3 యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ తీసుకున్నాము. 2 3 ఇలా. ఇప్పుడు నేను వేసాను చూసారా, ఇలాగే మీరు 14 బీడ్స్ వేయండి. 14 బీడ్స్ అనేది మనం యాడ్ చేయాలండి. ఇలా కిందకి తీసుకొచ్చేయండి. మనకి వైర్ అనేది మధ్యన కనిపించకూడదు. ఇప్పుడు ఇక్కడి నుంచే మరలా యాడ్ చేయొచ్చు. ఇంకో 3 బీడ్స్ ఇక్కడ వైర్ కనిపిస్తుంది కదండి రెండింటి మధ్య, అలా కాకుండా కిందకి తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ 3 యాడ్ చేసేయండి. అలా ఇప్పుడు నేను ఎన్ని యాడ్ చేశాను, 1 2 3 4 యాడ్ చేశాను. 4 ఈ స్టెప్కి ఇక్కడి నుంచి చూడండి. ఈ ఫస్ట్ 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు అయిపోయింది. 3 బీడ్స్కి 1 2 3 4 యాడ్ చేశాను నేను. ఇంకా 10 యాడ్ చేయండి. 10 + 4 14. 14 లైన్గా ఇలా వేసేయండి. 4 అయిపోయాయి. 5 6 7 8 9 10 11 12 13 14 వేసేయండి. నేను వేసేస్తా. నెక్స్ట్ వేసేసాక మరలా నెక్స్ట్ స్టెప్ చూద్దాం.
నేను వేసేసానండి. ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసాను. ఒక్కసారి కౌంట్ చేస్తాను. ఈ రెండిటితో కూడా కలిపి అయితే మీకు చూసారు కదా, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 1, 2 ఈ రెండిటితో కూడా కలిపి అయితే 16 రావాలి మొత్తం. ఇక్కడ నుండి అయితే ఇక్కడ వరకు మొత్తం ఈ మొత్తం అయిపోయింది కదా, ఇక్కడ నుంచి అయితే మీకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 రావాలి. ఓకే అండి, 14 లైన్స్ అయితే రావాలి. ఈ లైన్ మీరు తప్పు వేసుకున్నారు అంటే మాత్రం వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే రాదండి. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి కదా, ఇటు కూడా నేను లెక్క వేసి చూపిస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇంకా ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదండి, ఆల్రెడీ అల్లేసిన దానిలో 15, 16 ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే మీరు ఇక్కడ నుండి స్టార్టింగ్ ఇక్కడ నుండి లెక్కేసుకుంటే 16 రావాలి, 16. ఓకేనా, ఇక్కడ నుండి లెక్కేస్తే 14 రావాలి. ఇది ఒక్కటి కౌంట్ చేసుకోండి. 14 రావాలండి. ఓకే, ఇది ఒక్కటి మీరు వేసుకుంటాం, కరెక్ట్గా వేసుకుంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం అల్లికలోకి. మీకు నలుపు మీద పెట్టి కనిపిస్తలేదని మరలా బ్లూ మీద పెట్టి చూపిస్తున్నా మీకు స్నఫ్. ఇది ఒక్కటి కరెక్ట్గా ఉండాలండి. అందరూ మాకు బీట్స్ కలర్ చేంజ్ చేసుకుంటాం రావట్లేదండి అంటున్నారు కాబట్టి నేను దీన్ని పార్టేషన్ చేసి ఇంకా సులువుగా మీరు ఎలా అల్లుకుంటారు, మీకు ఎలా అర్థమవుతుందో నేను చెప్తే ఎంతవరకు సులువు అనేది నేను ఆలోచించి నాకు చేతనైనంత వరకు మీకు అర్థం కావడానికి నేను ప్రయత్నిస్తానండి. ఇది మిడిల్కి వేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక్కసారి బీట్స్ చూసేయండి. ఇది వెనక పెట్టేద్దాం, ఇలా ఇలా వెనక పెట్టేసేయండి, మడిచేసేయండి. ఇక్కడ మనకి మిడిల్లో వేసేసాం, 14 యాడ్ చేసేసాం స్నఫ్ బీడ్స్. ఇక్కడ ఒక స్నఫ్ బీడ్ ఉంది కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. రైట్ లెఫ్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 రైట్ 8 ఉన్నాయి, లెఫ్ట్ 8 బీడ్స్ ఇలా ఉండిపోయాయి. మనం ఏం చేద్దామంటే ఈ 2 బీడ్స్ని వదిలేసి 1, 2, 3, 4, 5 ఈ 6 బీడ్స్కి పొడవుగా అల్లుదాం. ఇప్పటి వరకు ఇలా అడ్డంగా అల్లుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటు నుంచి ఇలా వద్దాం. ఓకే అండి, ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. పైనుంచి అల్లుదాం. మీకు నేను ఎప్పుడు ఎదురు కల్లుకోండి తేలిగ్గా ఉంటుంది, ఇలా వెళ్ళండి అని చెప్తాను, కానీ ఇట్లా వచ్చి మరలా ఇట్లా వెళదాం తప్పదండి మనకి. ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఈ ఫార్ములా నేను పాటించాల్సింది. ఓకే అండి, ఇదిగోండి వైర్ ఇక్కడ ఉంది, కిందకి తీసుకొచ్చేయండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. 14 వేసేసిన తర్వాత 14 బీట్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. అన్నీ స్నఫ్ బీట్సే ఉంటాయండి. ఇక్కడ 3 ఫస్ట్ ఇక్కడ 3 బీట్స్ యాడ్ చేయాలి ఫస్ట్. ఇదిగోండి 2 స్నఫ్. వైర్ అనేది ఇప్పుడు బీడ్కి క్రింది భాగానుంది. ఇది పై భాగం, ఇది క్రింది భాగం మన లెక్కలో. ఇప్పుడు క్రింది భాగం అంటే ఇట్లా రివర్స్ వస్తున్నాం కదా, అందుకు. ఇదిగోండి ఫస్ట్ వైట్ ఎక్కించేసుకోండి. తర్వాత 2 స్నఫ్ యాడ్ చేసేయండి. బీడ్కి కింద ఉందండి వైరు. మనకి లేట్ అయితే ఇంకొక వీడియో చేద్దామండి, మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను. ఇలా 3 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇక్కడ పైనుంచి సెకండ్ బీడ్లోకి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇలా వద్దాం ఇప్పుడు కిందకి. ఈ 14 బీడ్స్కి వేసేద్దాం ఇలా. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 1 వైట్ 1 స్నఫ్. 2 వైట్ బీడ్స్ తీసుకుందాము. ఇలా వైట్ బీడ్లో నుంచి ఈ స్నఫ్ బీడ్లోకి బయటకు వచ్చేయండి. మరలా ఇప్పుడు నెక్స్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇక్కడ 1 స్నఫ్ 1 వైట్ ఉందండి, 2 వైట్ యాడ్ చేయాలి. ఇలా మనకి
ఎంతసేపు ముందుకెళ్తాం కదండి, పట్టేస్తూ ఉంటుంది. కొంచెం వైరే తీసుకోండి. మరలా పక్క బిడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 స్నఫ్, 1 బ్లాక్ ఇలా యాడ్ చేయాలి. వైట్ బీడ్లో నుంచి నెక్స్ట్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా దగ్గరికి పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ బీట్, సెకండ్ బీట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ బీట్లోకి వచ్చామండి. బీట్ 5. ఫస్ట్ వైట్ ఎక్కించుకోండి, తర్వాత బ్లాక్ యాడ్ చేసేయండి. ఇలా నెక్స్ట్ నెంబర్ 6 బీడ్లోకి తీసుకెళ్తున్నానండి. 6th బీడ్. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలండి. సిక్స్త్ బీడ్కి మనం 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకా 7th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇలా పెట్టుకోండి, లేకపోతే మీకు కన్వీనియంట్గా ఉంటే ఇలా పెట్టేసుకోండి. ఇలా చేత్తో ఈజీగా ఉంటుందండి మీకు. ఇక్కడ కూడా 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 8th బీడ్. మొత్తం 14 కదండి. 14లో ఇప్పుడు 8 ఇది. ఇక్కడ కూడా 2 బీడ్సే యాడ్ చేయాలి. ఇలా పెట్టి చూపించడానికి వీలు పడతలేదండి, బీడ్ తిప్పుకోవాలి కదా మనం. కన్వీనియంట్ని బట్టి తిప్పుకుంటామే చేతిని. ఇలా 9th బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఈ స్టెప్ చెప్తేనండి నేను నెక్స్ట్ మీకు బాగా అర్థమైపోద్ది. ఇంకా ఇలా ఫస్ట్ స్నఫ్ యాడ్ చేసేసుకుని తర్వాత వైట్ యాడ్ చేసుకుంటాం. 9th బీడ్. ఇలా 10th బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ వైట్ యాడ్ చేయండి, తర్వాతే స్నఫ్ యాడ్ చేయండి. ఇప్పుడు రివర్స్ అనమాట. ఇలా చూసారు కదా, ఇలా రావాలి. లెవెన్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. నెంబర్ 11 నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 12th స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చానండి. ఇక్కడ కూడా 2 బీడ్స్ వైట్ యాడ్ చేయాలి. వైట్ బీడ్లో నుంచి ఇలా మళ్ళా 13 బీడ్ నెంబర్ 13 బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాము. ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా
నెక్స్ట్ 13 బీడ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ బీడ్ ఇది 14 బీడ్లో తీసుకొచ్చేసి లాస్ట్ బీడ్ కాబట్టి ఇంకా ఇక్కడ మనకి ఇంకొక బీడ్ ఉంటుంది కదా స్టాండింగ్ పొజిషన్లో, ఆ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. లాస్ట్ బీడ్ కాబట్టి ఇది 14 బీడ్, ఇది 14 బీడ్. ఇక్కడ మీకు స్నఫ్ బీడ్ రైట్ ఉంటుంది, లెఫ్ట్ వైట్ బీడ్ ఉంటుంది, మిడిల్లో స్నఫ్ ఉంటుంది. ఇక్కడ వైట్ బీడ్ యాడ్ చేయాలి మనం. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి, కేవలం ఒక్క బీడ్ వైట్ బీడ్ మాత్రమే అక్కడ చివరికి మనం యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు 14 బీడ్స్కి వేసేసాం. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అయితే ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఈ బీడ్లో నుంచి స్నఫ్ బీడ్ ఉంది కదా, తీసుకొచ్చేయండి బయటకు వచ్చేద్దాం. ఇక్కడికి ఇక్కడ పైకి, ఇక్కడ సెకండ్ వైట్ బీడ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చేసేద్దాం. చూసారు కదా, ఇక్కడికి. ఇదండి ఇక ఫస్ట్ వేసేసాం. ఇక్కడ ఒక బీడ్కి వేసేసాం. ఇంకా 1 2 3 4 5 బీడ్స్ ఉన్నాయి. ఈ 5 బీడ్స్కి కూడా వేసేద్దాం. ఓకే అండి, ఒక్కసారి దగ్గరికి పెడతాను చూసేయండి, మీకు కౌంట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇది కరెక్ట్గా వేసుకోవాలండి మీరు ఈ స్టెప్. ఓకేనా, ఇదండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి వైట్. ఇలా మరలా పైకి వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళిపోదామండి. పైకి బీటీ తీసుకెళ్ళిపోదాము. ఇలా మీకు ఒక్కసారి క్లారిటీగా అర్థమవుతుందని మరలా పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ వరకు మనం అల్లేసింది, ఇక్కడి నుంచి మనకి ఇక్కడ అల్లుతాం. ఓకేనా, ఇక్కడ వరకు అయిపోయింది. 2 బీడ్స్ మాత్రమే వైట్ యాడ్ చేసాం. ఇంకా 3 వైట్ బీడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్గా చూపిస్తాం మీకు, ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ మనకి 4 బీడ్స్ ఉన్నాయి కదా, మొత్తం 14 లైన్స్ కదా. సెకండ్ స్టెప్ కూడా మీకు 14 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఒకటి యాడ్ చేసేసాం కదా 2 బీడ్స్, 14. ఇటు కూడా మనకి 14 రావాలి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు 13 ఉంటాయి. ఒకటి యాడ్ చేసేసాం కదండి, 13 ఉంటాయి అన్నమాట. ఇక్కడ వరకు చెప్తా. ఈ 3 బీడ్స్కి ఎలా వేయాలి, తర్వాత స్నఫ్, మరలా 4 బీడ్స్ వైట్ వస్తాయి, 2 బ్లాక్, 2 వైట్, 1 స్నఫ్ రావు. ఈ స్టెప్ మీకు కంప్లీట్ అయిన తర్వాత. ఓకే అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ 1 వైట్ బీడ్కి వేసేసాం. ఇంకా 3 వైట్ బీడ్స్ ఉంటాయి, దీనికి వేద్దాం. ఇక్కడ 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. వైట్ 2 ఉంటాయి, 2 తీసుకోవాలి. 2 వైట్ బీడ్స్ తీసుకోండి. ఇలా పైనుంచి ఇలా మరలా ముందుకు తీసుకెళ్ళిపోదాం. థర్డ్ వైట్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం ఇప్పుడు. చూసారు కదా, ఇలా ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్సే యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంకా 4th వైట్ బీడ్లోకి వెళ్ళిపోయామండి. ఇక్కడ 4th వైట్ బీడ్, ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతాను.
ఇక్కడ మనకి ముందు స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాము. ఇక్కడ దీనికి స్నఫ్ బీడ్కి ముందు 1 2 3 4 వైట్ బీడ్స్ ఉన్నాయి. స్నఫ్ బీడ్కి వేసేద్దాం. ఇప్పుడు 2 వైట్ బీడ్స్ యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఫస్ట్ 4 వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వైట్ బీడ్లోకి తీసుకెళ్ళాను నీటిని. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా క్రాసులుగా రావాలండి. చూడండి మీరు. ఇలా థర్డ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. వైట్ బ్లాక్ యాడ్ చేయాలి. ఇలా సెకండ్ బ్లాక్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ ఫస్ట్ బ్లాక్ యాడ్ చేయాలండి, తర్వాతే వైట్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ 1 బ్లాక్ 1 వైట్ ఉంది. ఇలా మీకు ఇలా రావాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 1 స్నఫ్ బీడ్ ఉంటుంది. ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలండి. ఇలా 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి మనకి. చూసారు కదా ఇక్కడ వరకు. ఇదిగోండి కరెక్ట్గా ఇంకా 2 బీడ్స్ కూడా వేసేసాం. ఇప్పుడు చక్కగా మనకి పంచ ఇలా క్రాసులుగా వస్తుందండి. ఇలా ఓకే అండి. ఇదనమాట ఈనాటి వీడియో. ఇక్కడికి ఎండ్ చేసేద్దామండి. మరలా మీకు ఇక్కడి నుంచి చూపిస్తా, మీకు తేలిగ్గా ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ ఎండ్ చేసేయండి. వైట్లో వైట్ కలిసిపోద్ది మనకి. ఇలా 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ వేసేసి లాగేసేయండి. ఇలా ఇంకొంచెం స్టిఫ్గా ఉండాలంటే ఇట్లా విడదీసేసి వైర్ని ఇలా లాగేసేయండి. ఇంకా 1 బీడు తీసుకొచ్చేయండి ఇక్కడికి. ఇలా ఇక్కడికి ఎండ్ చేసేద్దాము. మరలా మీకు ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని బీడ్స్ వచ్చాయో కూడా చెప్తానండి మీకు. ఇలా మడిచేసాం కదా, ఇక్కడ వరకు అయిపోయింది మనకి. ఇదిగోండి ఇక్కడ వరకు మడిచేసాం అంటే ఇక్కడ వరకు అయిపోయింది.
ఇక్కడ నుంచి కౌంట్ చేస్తాను చూడండి మరలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 2 స్టెప్స్కి మరలా 14 బీట్స్ అయితే వచ్చేసాయి. ఓకే అండి. ఇక్కడ ఉన్న చెయ్యి భాగం వస్తుంది మనకి. ఇటు మన కోణం రైట్ అవుతుంది, ఆయన చెయ్యోన మనం లెఫ్ట్ అల్లుతున్నాం. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది. మీకు రేపు ఇంకా ఫాస్ట్గా అయిపోద్దండి వర్క్. ఓకేనా. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. ఓకేనా. ఇదండి ఈనాటి వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. పార్ట్ 9 అవుతుందండి ఈ వీడియో. పార్ట్ 10లో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంత మటుకు సెలవు. బాయ్ అండి. లైక్ చేయకపోతేనబ్బా. ఇదిగోండి ఇదండి ఈనాటి వీడియో. ఎంత ఈజీగా ఉందో చూశారు కదా. పార్టేషన్ చేసేసి చక్కగా 2 స్టెప్స్ అయితే వేసేసాం. ఇంకా రేపటి వీడియోలో ఇంకా 2 స్టెప్స్ అయితే వేసేస్తాం. ఇక్కడ వరకు వచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఇది దండ భాగం వస్తుందండి మనకి. ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట మీకు. ఇదండి ఈనాటి వీడియో. 14 వచ్చేసాయి కాబట్టి ఇంత మటుకు అల్లేసుకోండి. అల్లుకున్న తర్వాత మీరు నాకు ఇచ్చేది ఒక లైక్ అండి. మర్చిపోవద్దండి, ఒక లైక్ ఇచ్చేయండి. క్లోజ్ చేసే ముందు లైక్ ఇచ్చారో లేదో ఒకసారి చెక్ చేసుకుని లైక్ ఇచ్చేయండి. మీరు అల్లుకున్నారు కదా, ఎన్నో భాగం అల్లుకున్నారో కామెంట్ చేసేయండి. ఏం లేదండి, ఒక కామెంటు ఒక లైక్ ఇచ్చేస్తే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో ముగించేస్తున్నానండి. పార్ట్ 10లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.